వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్పీలోని పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ఇక్కడ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మధురిమా నాయుడు గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, మధురిమా నాయుడు గారు అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా ఫేమస్. అదేవిధంగా పద్మజ హాస్పిటల్ అన్న ఆర్థో సర్జన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సర్జరీస్ అనేసి అనుకుంటా ఉంటాం. కానీ ఇదేంటి మ్యామ్ క్యాథలాబ్ కి తీసుకొని వచ్చారు? ఇది క్యాథ్లాబ్ అండి. యాక్చువల్లీ మాకు ఆర్థోపెడికే కాకుండా మాకు ఇంకా ఎక్కువ సర్జరీస్ నంబర్స్ కానీ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎక్కువ జరిగేది మన కార్డియాలజీ విభాగం అండి. మెయిన్ అంటే 50 బెడ్స్ కి అసలు క్యాథలాబ్ రావడం అనేది చాలా అరుదు కదా మ్యామ్. అంటే ఈ సెటప్ భరించాలంటే చాలా కష్టం అండి. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ సెటప్ ఇదంతా కూడా మన కార్డియాలజీకి మనది. అండ్ 50 బెడెడ్ హాస్పిటల్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లిలో ఏంటంటే మనకే ఉంది క్యాథ్లాబ్. ఎవరికి కూడా అంటే కొంచెం 75 బెడెడ్ 100 బెడెడ్ లో అంతా పెట్టుకుంటారు. మనకి 50 బెడెడ్ లో ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లిలో అంతా ఇదే అన్నమాట క్యాథ్లాబ్. ఓకే మ్యామ్, మీరు ఎట్లాగూ ఇప్పుడు ఆర్థో స్పెషలిస్ట్ ప్లస్ ఇక్కడ మనకు కార్డియాక్ సంబంధించిన సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్ది మందికి ఉన్న డౌట్ గురించి అడుగుతాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎడం చేయి లాగేస్తుంది అని అంటేనే ఇది హార్ట్ అటాక్ రావడానికి ఒక సంకేతం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ మీరు ఆర్థరికర్ నాతో చెప్పినప్పుడు ప్రతి ఎడం చేయి లాగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది హార్ట్ అటాక్ కాదు నవీన్, దీనికి సంబంధించి ఆర్థోకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయన్నారు. సో ఏంటి, ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? ఈ రోజు మార్నింగే అండి ఒక 60 years లేడీ అండి, ఫీమేల్ వచ్చారు నా దగ్గరికి. మేడం, నాకు 2 రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు, అసలు విపరీతంగా చెయ్యి అంతా లాగేస్తుంది, ఇక్కడి నుంచి మొత్తం లాగేస్తుంది, ఇక్కడంతా కూడా నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఫీమేల్ లేడీ అంటే ఇంకూడా మొత్తం ఈ పార్ట్ కూడా మొత్తం నొప్పి వచ్చేస్తుంది అంటే నాకు చాలా భయపడిపోయాను. అందుకే మీ దగ్గరికి నేను పరిగెత్తుకుంటా వచ్చాను. అండ్ నేను ఇంతకుముందు కూడా కార్డియాలజీ కూడా అంటే మీరు మరి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. కార్డియాలజీ కూడా మీరు అంటే చూపించుకున్నారా కార్డియాక్ డాక్టర్కి అంటే హార్ట్ డాక్టర్ చూపించుకున్నారంటే నేను 1 year ముందు కూడా చూపించుకున్నాను మేడం. కానీ నాకు ఏంటంటే బాగా ఇక్కడి నుంచి నొప్పి వచ్చేస్తుంది, ఈ భుజం అంతా కూడా నొప్పి వస్తుంది అని చెప్పారు. ప్రతి ఒక్క లెఫ్ట్ షోల్డర్ పెయిన్ కానీ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్స్ అన్ని కూడా ఏంటంటే మన కార్డియాక్ సంబంధించి అయితే ఉండవండి. నొప్పి అంటే మాత్రం అది హార్ట్ అటాక్ అని మాత్రం అనుకోడానికి లేదు. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. నొప్పి అనేది ఏంటంటే ఒకవేళ గానీ మొత్తం షూటింగ్ పెయిన్ అయ్యి మొత్తం ఇట్లా గుండెంతా పిండేస్తుంది, జ్వరం, ఇంకోటి ఏంటంటే స్వెట్టింగ్ అనమాట. కొంతమందికి విపరీతంగా చెమట పట్టేస్తుంది, కొంతమంది హార్ట్ అటాక్ వస్తుంటే వామిటింగ్స్ చేసుకుంటారు అనమాట. బాగా ఏంటంటే ఇంక హార్ట్ అటాక్ వస్తుంది అన్నప్పుడు కొంతమందికి ఏంటంటే విపరీతమైన వామిటింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ కొంతమందికి చెమట గారిపోతాయి, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ రావాలి హార్ట్ అటాక్. మరి ఇప్పుడు వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండి మీ దగ్గరికి వచ్చారంటే అంటే మార్నింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఏం లేవన్నమాట. ఆమెకి పెయిన్ ఏంటంటే జస్ట్ ఇలాగా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉండింది అండ్ నెక్ నుంచి వస్తుంది అనమాట పెయిన్. అది సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండడం వల్ల ఆమెకి మొత్తం షూటింగ్ పెయిన్ వచ్చి తిమ్మిలు రావడం, మొద్దుబారడం అలా ఉంటది అనమాట. కానీ ఎడం చేయి లాగేస్తుంది, పెయిన్ వస్తుంది అని అంటే మాత్రం హార్ట్ అటాక్ అని భయపడతా ఉంటారు. అది మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నెక్ నుంచైనా రావచ్చు, కొంతమందికి షోల్డర్ లో ఏమైనా ఇష్యూ ఉన్నా రావచ్చు, ఈ షోల్డర్ మొత్తం ఆర్మ్ పెయిన్. సో దాన్ని మనం హార్ట్ అటాక్ అనుకోవడానికి అయితే లేదు. ఓకే, ఇక్కడ ఎట్లాంటి హార్ట్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయండి ఎక్కువ? మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 80 సర్జరీస్ వరకు అవుతాయండి. యాంజియోగ్రామ్స్ మనకి 45 అవుతాయి. స్టెంట్స్ కానీ యాంజియోప్లాస్టీస్ కానీ డిఫరెంట్ పేస్ మేకర్స్ కానీ పేస్ మేకర్స్ కొంచెం తక్కువ అవుతాయి. బట్ ఈ స్టెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఒక 40 వరకు అవుతాయండి. ఓకే ఓకే, ఇక్కడ అంటే హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారండి, డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు సార్. మీరు సార్ తో కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటి అంటే పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఇంకా ఏ కేటగిరీస్ ఇక్కడ మనకు ఉన్నాయి? ఇంకా మనకి మెయిన్ గా డాక్టర్ అమర్ రఘు గారు ఉన్నారండి. మెయిన్ గా ఆయన ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు. డాక్టర్ రంధీర్ గారు ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారండి, గైనకాలజిస్ట్. వీళ్ళందరూ లాట్ ఆఫ్ సర్జరీస్ చేస్తారు. అంటే మనకి మెయిన్ గా ఇప్పుడు యూరాలజీ అంటే తెలుసు కదా, కిడ్నీ స్టోన్స్. సార్ ఏంటంటే మన అమర్ రఘు సార్ కూడా మెయిన్ గా రైనోప్లాస్టిస్, గైనకోమాస్టీ అన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేస్తారు. ఫేస్ లో ఎలాంటి ఫ్రాక్చర్లు అయినా కానీ సారు ఇట్లా చిటికలో చేసేస్తారు అన్నమాట. రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ బాగా చేస్తారు. ఓకే, ఏంటంటే ఎడం చేయి లాగిందన్నంత మాత్రాన ప్రతి వారికి కూడా ఇది హార్ట్ పెయిన్ అనేది అయితే మాత్రం కాదు. సో సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.